నమస్తే అందరికీ, నేను మీ వెంకట్. కుబేరా ట్రైలర్ చూస్తే చాలా ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్కి కాస్త భిన్నంగా రాబోతుంది అనిపిస్తుంది నాకు. మల్టీ స్టారర్ ఫిలిం అంటే అటు తమిళ్లో ధనుష్ సూపర్ స్టార్ కిందే లెక్క, అలాగే ఇక్కడ మన తెలుగులో తెలుసు మన సీనియర్స్ ఇదిలో నాగార్జున గారు ఒక సూపర్ స్టార్, ఇట్లా అలాగే రష్మిక ఆమె సూపర్ స్టార్ హీరోయిన్స్లో అని చెప్పాలి. మల్టీ స్టారర్ ఫిల్మ్ అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ట్రైలర్ చూస్తే నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా అంటుంటే చచ్చిపోవద్దు మేడం అంటూ చెప్పేటువంటి ఇదితోనే ఆ క్యారెక్టరైజేషన్, అతను ముష్టివాడి క్యారెక్టర్ అయినా కూడా కథలో భాగంగా జీవితం పట్ల ఎంత సానుకూలంగా పాజిటివ్ దృక్పథంతో ఉండబోతుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. అలాగే నాగార్జున గారి క్యారెక్టరైజేషను, ఈ దీపక్ అనే రోల్ రిచ్ పర్సన్ విత్ కైండ్ హార్టెడ్ అన్నట్టుగా కైండ్ హార్ట్ అనిపించింది. అందులో వేరే కొన్ని నెగిటివ్ అంటే విలన్ క్యారెక్టర్లుగా కనిపించిన వాళ్ళు నాగార్జున గారిని ఉద్దేశించి జాలి గుణము అనేది మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత అది నిన్ను తినేస్తుంది అంటూ ఒక క్యారెక్టర్ ఆయన ఉద్దేశించి చెప్పడం. అలాగే రష్మిక పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఎక్కడ ఉండో చెప్పు వాడు అని చెప్పి నాగార్జున గారు అడగడం, ఇవన్నీ చూస్తే ఇంకొక క్యారెక్టరు విలన్ క్యారెక్టర్ అన్నదగ్గ క్యారెక్టరు ఒక ముష్టివాడు, వాడికి అడ్రస్ ఏమి ఉంటుంది సినిమాకి, ఇది చాలా కీలకం కాబోతుంది. మెయిన్ పాయింట్ కూడా ఇదే అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోరు, విజువల్స్, ఆ టేకింగ్ అవన్నీ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట, మామూలుగా కాదు. అంటే చాలా వాస్తవ ఈ కథను ఎక్కడో కొంత ఆల్రెడీ మనం ఎక్కడో చూసున్నాము, మనకు తెలిసిన కథే, మనం కూడా అందులో భాగమై ఉన్నామే అనేటువంటి ఒక ఫీల్ కలిగింది ఆ విజువల్స్ చూస్తూ ఉంటాను. నాకైతే సినిమాటోగ్రఫీ చాలా బాగా ఉంది. అంటే ఇప్పుడు 24 విభాగాలు ఉంటాయి, మెయిన్ కథ స్టోరీ, తర్వాత మిగిలిన 23 విభాగాలు అందులో అనుసంధానించగలిగితే మెయిన్ స్టోరీ లేకుండా ఎన్ని విభాగాలు హైలైట్ అయినా ఉపయోగం ఉండవు. సో శేఖర్ కమ్ముల గారు అంటే ఏంటి, కథను బలంగా కథనే హీరోగా నమ్మే దర్శకుల్లో ఆయన ఒకరు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఇప్పటి వరకు ఆయన చేసిన ఆయన కథలన్నీ కూడా సమాజంలో మన రియల్ లైఫ్కి సంబంధించి ఆలోచింపజేసే కథలు, మన జీవితానికి సంబంధించిన కథలు, ఆడపిల్లల యొక్క ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పినటువంటి ఆనంద్ కావచ్చు, గోదావరి కావచ్చు, అలాగే కాలేజ్ డేస్ జ్ఞాపకాలు, అక్కడ ఆ డేస్లో ఉండేటువంటి లవ్లు, అలాగే బ్రేకప్లు, అక్కడ ఉండేటువంటి కోప తాపాలు, వాటన్నిటినీ కలుపుతూ అద్భుతంగా చేసినటువంటి హ్యాపీ డేస్ కావచ్చు. తర్వాత ఫిదా, ఒక గ్రామీణ నేపథ్యం అమ్మాయి భాగ్యమతి ఏకైక పీస్ అంటూ డైలాగ్ చెప్పి సాయిపల్లి అదరగొట్టేశారు. వరుణ్ తేజ్ వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా కూడా ఆడపిల్ల యొక్క వ్యక్తిత్వాన్ని బలంగా ఆయన చాటుతుంటారు క్యారెక్టర్ ద్వారా. జనరల్గా హీరోయిన్ అంటే 4 పాటలు 3 అంతే, 4 పాటలకి 2 డైలాగులకి పరిమితం జనరల్గా కమర్షియల్ ఫిలిమ్స్లో. అంత హీరోదే ఉంటుంది, ఎలివేషన్స్ అవి ఇవి, వాటన్నిటికీ ఆయన దూరంగా అసలు ఆ పందానే కాదన్నట్టు. అయితే ఈసారి కాస్త ఈ కుబేరా అంటే ధనానికి సంబంధించి, మనీకి సంబంధించినటువంటిది. మరి అసలు టైటిల్ అది అనౌన్స్ చేసినప్పుడే నాగార్జున గారు అంటే అబ్బో చాలా అంటే స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు ఫస్ట్ టైం. ఎందుకంటే ఈయన కథలు స్టార్ డమ్మలను బట్టి ఆయన కథ రాయడం ఉండవు. ఆయన కథకి ఎవరు సెట్ అవుతారు అనేది ఎంచుకొని ఆయన కథలు చేస్తుంటారు, రాస్తుంటారు. అంటే కథే హీరో అన్నట్టు. ఒక ముస్టోడు ఇప్పుడు గవర్నమెంట్ని రిస్క్లో పడేసాడు అనగానే నాగార్జున ఇట్లా జుట్టు పట్టుకొని పీక్కుండడం అంటే ఇక్కడ ఆ మొత్తం ఇదిని కూడా అతను ఇదిలోకి కథ మొత్తాన్ని తను తిప్పబోతున్నాడు, కథ మొత్తానికి అతనే ప్రధానం కాబోతున్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కానీ అది మెల్లగా మిమ్మల్ని చంపేస్తుంది. డబ్బు
పోలీసులు కోర్టులు అన్నీ వాళ్ళవి. మళ్ళాంటి వాళ్ళ చేతుల్లో ఏమీ అదిగో రష్మిక క్యారెక్టర్ ఇక్కడ డబ్బులు, పోలీసులు, కోర్టులు, మనీ అంతా ది బెస్ట్ అంతా వాళ్ళదే అంటుంటే దాని కౌంటర్గా ధనుష్ చెప్పే మాటలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. అంటే ప్రతి ఇదిలో కూడా జీవితంలో నెగిటివ్ ఇదిలో కూడా పాజిటివ్ చూసుకునేటువంటి పాజిటివ్ దృక్పథం కలిగినటువంటి క్యారెక్టరైజేషన్ ఉంది హీరోది. అతను దగ్గర కావచ్చు పరిస్థితుల రీత్యా, అతను ఇది కావచ్చు, కానీ ఆ దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది మనం జనరల్గా అన్నీ ఉన్నా కానీ లేని దాని గురించి ఆలోచిస్తూ అసంతృప్తికి లోనవుతుండటాన్ని రియల్ లైఫ్లో చూస్తుంటాం. సో ఈ దృక్పథాలు మానసికపరమైనటువంటి ఆలోచన విధానాన్ని చాలా డెప్త్గా చూపించడంలోనే నేను గొప్పతనం ఉందనిపిస్తుంది నాకు. ఆ పాత్రలు అవి వాళ్ళంతా కూడా పోటీపడి నటిస్తున్నారు అనిపిస్తుంది నాకు. నాగార్జున గారు కావచ్చు, రష్మిక, ధనుష్, మిగిలిన బాలీవుడ్కి చెందిన యాక్టర్లు కొంతమంది అంతా ఎవరికి వాళ్ళే పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. కథనం పరంగా అన్ని విధాలు కూడా అనిపిస్తుంది నాకు. మనకు తెలుసు ఆబాల గోపాలం, చిన్నాలు, పెద్దలు అందరూ చూసే క్లీన్ ఎంటర్టైన్మెంట్గా ఆయన ఫిల్మ్స్ ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళదే. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళది కాదు మేడం. నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. అక్కడ డబ్బులు, పోలీసులు మీరు చెప్పినవి ఏవి ఉండవు. అక్కడే తెలుసుకుంటా. అంటే ఈ డైలాగు అక్కడ పోలీసులు, డబ్బులు ఏమీ ఉండవు, నా ప్రపంచం కూడా ఇక్కడే అంటే సమాజంలో ఇప్పుడు రిచ్ ఇండియా, పూర్ ఇండియా అంటుంటారు మన భారతదేశాన్ని ఉద్దేశించి. సో ఎక్కడుండేది అక్కడ ఉంటుంది. ఎక్కడ అంటే కీ రోల్ పోషించేవి అక్కడ కీ రోల్ పోషిస్తుంటాయి. పేదవాళ్ళ జీవితంలో డబ్బే ప్రధానంగా ఉండదు, ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయి. కొంచెం ఒకరికొకళ్ళు ప్రేమ, ఆప్యాయతలు అవన్నీ ఈ ప్రపంచంలో ఉంటాయి జనరల్గా. ఇప్పుడు రిచ్ వరల్డ్లో ఏముంటాయి, పవర్ అండ్ మనీ, ఇవి రెండే చాలా క్రూషియల్ రోల్గా ఉంటాయి. అదే డైలాగు మనకి నాగార్జున క్యారెక్టర్తో చెప్పించాడు ఫస్ట్ ఇక్కడ దయా జాలి ఏమి ఉండదు, డబ్బు, అధికారం ఇవే అని. సో మొత్తం మీద అయితే చాలా ప్రామిసింగ్గా అనిపించింది ట్రైలర్ నాకు. ఖచ్చితంగా కుబేరా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. ఆ డబ్బింగ్ ఇదిలో మొత్తం మీద అంటే మల్టీ పాన్ ఇండియా ఫిల్మ్ అనే చెప్పాలి. అవన్నీ ఇది టెక్నికల్గా ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అర్థమైపోతుంది. కథనాల పరంగా ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ క్యారెక్టర్ల ద్వారా తను చెప్పాలనుకున్న అంశాన్ని నవరసాలు మేళవిస్తూ ఈసారి చాలా బలంగా కుబేరాతో శేఖర్ కమ్ముల ముందుకు వస్తున్నారు అనిపిస్తుంది. మనకి క్యారెక్టర్లు తప్ప అందులో స్టార్డమ్లు మిగిలిన ఏవి కనపడకపోవచ్చు అనిపిస్తుంది. అట్లా కూడా అనిపిస్తుంది నాకైతే. ఏది అటు రష్మిక పోషించిన పాత్రే మనకి కనపడేలాగా, నాగార్జున గారు పోషించిన దీపక్ రిచ్ మ్యాన్ పాత్రే మనకు కనపడేలాగా, అలాగే ధనుష్ పోషించినటువంటి ఒక ముష్టివాడి పాత్రే మనకి కనిపించేలాగా, అట్లా వాళ్ళు అందులో అంతగా ఇన్వాల్వ్ చేయగలగటంలోనే ఆయన దర్శకుడు ప్రతిభ దాగి ఉంది అనేది మనందరికీ తెలిసిందే. చూద్దాం మరి మూవీ ఏ స్థాయిలో ఉంటుంది, మరి ఓవరాల్గా ఎంత ఇంపాక్ట్ చూపించగలుగుతుంది, అలాగే ఏ విధమైనటువంటి మరి కమర్షియల్గా ఏ స్థాయిలో చేయగలుగుతుంది అనేది కూడా చూద్దాం. నాకైతే చాలా ప్రామిసింగ్ అనిపించింది. మరి మీకేమనిపించింది ఏంటనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.